వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ప్రధానంగా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్లో మనకి అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అంటూ ఇక్కడ మనకి మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏఎండి అంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. సో గవర్నమెంట్ స్ట్రైక్స్ to have a workforce which reflect gender balance and women candidates are encouraged to apply అంటూ కూడా ఒక బాక్స్లో మనకి ఇవ్వడం జరిగింది దీని మోటోగా. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి వివిధ రకాల పోస్టుల నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ సంబంధించి సబ్సెట్స్ ఉంటాయో ఎంపీసీఎస్ కానివ్వండి, ఎంపీసీ, ఎంఈసీఎస్, ఎంఎస్సిఎస్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులు అనేవి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రైవర్ కానివ్వండి, ప్లంబర్ కానివ్వండి, అదేవిధంగా డ్రిల్లింగ్ చేసేవారు కానివ్వండి, ఇంకా బైండింగ్కి సంబంధించి అదేవిధంగా ప్రతి పోస్ట్ అనేవి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించి ఇక మనకి లోయర్ డివిజన్ క్లర్క్ని, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లెవెల్లో ఉంటాయి. స్టెనోగ్రాఫర్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క పోస్టులు కూడా ఈ యొక్క వీడియోలో మనకి చెప్పడం జరుగుతుంది. సో వీటికి క్వాలిఫికేషన్ కానీ మ్యాక్సిమం డిగ్రీ స్థాయిలోనే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్లంబరు ఇవి ఉంటాయో డ్రైవర్ కానివ్వండి, అదేవిధంగా డ్రిల్లింగ్ కానివ్వండి, బైండింగ్ కానివ్వండి, స్పెషలైజేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా వీళ్ళు చేసి ఉండాలి. ఎవరైతే చేసి ఉంటారో వారు సంబంధిత పోస్టులకి అర్హులు అన్నమాట. ఇక్కడ మనకి ఈ పోస్టులతో పాటు పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా డిగ్రీలో మినిమం పర్సంటేజ్ మెయింటైన్ చేయాలంటూ కూడా ఇక్కడ మనకి ఒక గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో మినిమం 60% కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ పర్సన్స్ అనుకుంటారు వీరందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా సంబంధించి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి పోస్టులో కూడా ఎక్స్ సర్వీస్ మనకి కొంత పర్సంటేజ్ అనేది తీయడం జరిగింది. వీరికి సంబంధించి ఇక సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సుమారు ఉన్న పోస్టుల్లో 30 పోస్టుల్లో 4 పోస్టులు అంటే 4 పోస్టులు అనేవి వాళ్ళకి కేటాయించబడి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ అంటూ కూడా October 24th అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు మనకి ఒక అండర్లైన్ స్క్రోలింగ్లో. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 24th October 2021 అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ కానివ్వండి, మనకి శాలరీస్ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. వీటిలో మనకి ఇక్కడ మనకి రకరకాల పోస్టులు అనేవి ఉన్నది. 10th స్థాయి కానీ, ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయికి సంబంధించి ప్రధానంగా వీటన్నిటికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ఫిజికల్ ఈవెంట్స్, అదేవిధంగా మెడికల్ టెస్టులు కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేయబడతాయి అన్నమాట. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సంబంధిత ప్రదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ప్రతి స్టేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు కంపల్సరీగా. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేప్పటికి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం అనేది ఎగ్జామ్ సెంటర్స్గా మనకి ఇవ్వబడినవి. ఇక మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారో వారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక మనకి మొదటిగా సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఫిజిక్స్ అనమాట. దీనికి సంబంధించి పే స్కేల్ 35,000 అనమాట. సో ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ టోటల్ 4 అనమాట. మనకి ఇక్కడ గ్రూప్ బి పోస్ట్ అనమాట. బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ వాళ్ళు 60% మార్క్స్తో ఉండాలి. అదేవిధంగా జియాలజీ 60% అగ్రిగేట్ మార్క్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. ఏజ్
మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ అన్రిజర్వ్ వాళ్ళకి 30, ఏ పోస్ట్కైనా అన్రిజర్వ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకంటే కూడా ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 years, పీడబ్ల్యూఎస్ పర్సన్స్కి 10 years ఉంటుందన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి, ఇది కూడా ఖచ్చితంగా కెమిస్ట్రీ అనమాట. ఇలా మనకి క్లియర్ అవ్వడం జరిగింది. సేమ్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా చూడండి. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ బి జియాలజీ అనమాట. మనకి టోటల్ పోస్ట్ 14. సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంటూ ఇక్కడ క్లియర్గా టోటల్ పోస్టులు 2 అనమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ బి కంప్యూటర్ సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ బి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనమాట. ఇది సంబంధించి మనకి 9 పోస్టులు ఉన్నవి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఇది ఎలక్ట్రికల్ అంటూ మనకి క్లియర్ అవ్వడం. పే స్కేల్ కూడా మనకి స్క్రోల్ అవుతుంది. ఎవరికైతే కావాలనుకుంటారో సంబంధిత పోస్ట్ అక్కడ పాస్ చేసుకొని ఖచ్చితంగా మీరు విజిట్ చేయగలరు అనమాట. సో దీనికి వచ్చేప్పటికి గ్రూప్ బి పోస్ట్, ఇది కూడా 1 పోస్ట్ వేకెన్సీ. సివిల్కి సంబంధించి 1 పోస్ట్ వేకెన్సీ. టెక్నీషియన్ బి ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంటూ 4 పోస్టులు అనమాట. టెక్నీషియన్ బి ల్యాబొరేటరీ, ఇది 14 పోస్టులు. టెక్నీషియన్ బి ప్లంబర్ అనమాట 1. టెక్నీషియన్ బి బైండింగ్ 1 పోస్టు. సో టెక్నీషియన్ బి ప్రింటింగ్ 1, డ్రిల్లింగ్ 20 అనమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ 16 అనమాట. దీనికి వచ్చేప్పటికి క్వాలిఫికేషన్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ అడగడం జరిగింది అనమాట. ఇక్కడ లోయర్ డివిజన్ ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ అనమాట 13 వేకెన్సీ. 10th పాస్ అనమాట. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ లైసెన్స్ కూడా వీళ్ళు ఇస్తారనమాట. మనం చూపించాలి ఈ యొక్క వెరిఫికేషన్ టెస్ట్లో అనమాట. హెవీ లైసెన్సా లేకుంటే మినిమం లైసెన్స్ అని. సో సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి మనకి 18 వేకెన్సీస్ ఉన్నవి. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. 10th స్టాండర్డ్ పాస్ అనమాట. ఎక్స్ పోలీస్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీరికి పారామిలిటరీ పర్సనల్స్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి ఖచ్చితంగా ఇటు మెజర్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేప్పటికి నో డిఫార్మనిటీ అంటూ ఇవ్వడం జరిగింది. మినిమం హైట్ అంటూ 167 సెంటీమీటర్స్. చెస్ట్ వచ్చేప్పటికి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్గా ఉండాలి. టోటల్ వచ్చేప్పటికి 80-85 మధ్యలో ఉండాలంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా స్క్రోల్ చేసి ఇవ్వడం జరిగింది. 4 పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఖచ్చితంగా వాళ్ళు దేశ సేవ చేసిన వాళ్ళు కనుక. మినిమం హైట్ కూడా మనకి ఇలా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది, మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి. ఇక మనకి చెస్ట్ మేల్ ఎంత ఉండాలో కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ చూసి సైంటిఫిక్ అసిస్టెంట్ బి 200. మిగిలిన అన్ని పోస్టులకు డ్రైవర్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి, అప్పర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ బి ఆల్ డిసిప్లిన్స్ అంటూ 100 రూపీస్ అనమాట. షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. సో ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ పోలీస్ మెన్ కానివ్వండి, ఫిజికల్ డిజేబిలిటీ పర్సన్స్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ వీరికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి పీపుల్ డొమిక్లైన్ కాశ్మీర్ డివిజన్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో డిజేబుల్ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఓబీసీ సంబంధించి డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్స్. సో మనకి అదేవిధంగా వీడియోస్ సంబంధించి ఉమెన్స్ సంబంధించి ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్. మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేప్పటికి రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అంటూ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఆల్ డిసిప్లిన్స్ అంటూ ఏదైతే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉందో దానికి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్, సైన్స్ 20, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్స్ విల్ కన్సిస్ట్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. చాయిస్ ఆఫ్ 4 ఆన్సర్స్ అంటూ కూడా ఇవ్వడం, మల్టిపుల్ ఆన్సర్స్ అనమాట. 50 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. మినిమం 1 మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. టైం డ్యూరేషన్ 1 hour. స్టేట్ 2 వచ్చేప్పటికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సేమ్ అండి. ఇది కూడా 50 క్వశ్చన్స్ 150 మార్క్స్ 2 hours అయితే ఇక్కడ టైం అనేది. సో స్టేజ్ ది ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ మీద ఇది బేస్ అయ్యి ఉంది. సో
సో మనకి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ 1, డిస్క్రిప్టివ్ టైప్ లెవెల్ 2 అనమాట. 2 లెవెల్స్లో ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఆల్ 25 4 పార్ట్స్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ అర్థమెటిక్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మార్క్స్ 300, మినిమం 1 మార్క్స్ ఈచ్ రాంగ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ టైప్ అంటూ కూడా ఇవ్వడం డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ కన్స్టిట్యూషన్ 2 పార్ట్స్ అంటూ కూడా ఇవ్వడం. పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ కంపోజింగ్ ఎస్సే అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్కి సంబంధించి నో నెగిటివ్ మార్క్స్ 3 అవర్స్ అనమాట దీనికి సంబంధించి. అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2 ఎగ్జామ్ ఉంది. ఇది సేమ్ ప్యాటర్న్ అబౌవ్. అదేవిధంగా మనకి సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి కూడా మనకి ఇలా హై జంప్, లాంగ్ జంప్, అదేవిధంగా 100 మీటర్స్ రన్ అంటూ 16 సెకండ్ అంటూ ఇవ్వడం జరిగింది. చిన్ అప్స్, పుషప్స్, సిట్అప్స్ అంటూ కూడా మనకి ఏజ్ లిమిట్ బట్టి ఉన్నాయన్నమాట, ఎన్ని తీయాలనేవి. ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో కాంప్రహెన్సివ్ జనరల్ అవేర్నెస్ వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ అనమాట. మ్యాథమెటిక్స్ మీద మినిమం బేసిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇదిగోండి క్లియర్గా ఇచ్చారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్ అనమాట మనకు సంబంధించి. అదేవిధంగా విశాఖపట్నం నెంబర్ 16 అనమాట. ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ కూడా మనకి క్లియర్ అవ్వడం జరిగింది 24th అక్టోబర్ అనమాట. amd.gov.in అనమాట వెబ్సైట్. సో ఇది ఈరోజు మనకి సంబంధించినటువంటి మినరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అన్నమాట. దీనికి సంబంధించి మనకి వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.